హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లులైతే క్లీన్ చేసేసుకొని నేను ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇంకా అదంతా నాకు షూట్ చేయడం అవ్వట్లేదు. అందుకని చెప్పి షూట్ చేయలేదు. తర్వాత మా హస్బెండ్ లేచారు. మా హస్బెండ్‌కైతే ఫస్ట్ జీలకర్ర వాటర్ అయితే ఇస్తున్నాననమాట. డైలీ జీలకర్ర వాటర్ మార్నింగ్ లేవగానే తాగుతారు. కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మరిగించడమే. అంతలోపు నేను అంటే మా హస్బెండ్ వాకింగ్‌కి వెళ్లారు. ఫ్లవర్స్ తీసుకురమ్మని ఫోన్ చేశాను. ఫ్లవర్స్‌తో పాటు టిఫిన్స్ కూడా తీసుకొచ్చేసారంట. ఇంట్లో పిండేం లేదు కదా అని చెప్పి. నేనైతే టిఫిన్స్ తీసుకురమ్మనలేదు. ఉప్మా చేసేద్దాం అనుకున్నాను. కానీ ఇంక టిఫిన్స్ బజ్జీస్ అయితే తెచ్చేసారు. మినప్పునుగులుంటాయి కదా! అవి తెచ్చారు. ఇంకంతలోపు ఇవైతే మరిగిపోయాయి. ఈ వాటర్ మా హస్బెండ్‌కి ఇచ్చేస్తాను. నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇవి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను స్నానం అయితే చేసేసాననమాట. హెడ్ బాత్ చేసేసాను పూజ చేసుకుందామని చెప్పి. అంతలోపు మా హస్బెండ్ వచ్చారు కదా! ఆయనైతే ఈ వాటర్ అయితే ఇమ్మన్నారు. డైలీ తాగుతారు ఇవి. ఇవి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి తగ్గుతాయి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇది డైలీ మార్నింగ్ తీసుకోవచ్చు. ఇంక తర్వాత పూజ చేయడానికి నేను రెడీ అయిపోయాననమాట. శారీ కట్టుకొని చేస్తాను నేను ఫ్రైడే పూజ అయితే. మా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. లేచారు. ఇంక మా ముగ్గురం కలిసి పూజ చేస్తున్నాము. మా పూజ అవుతూ ఉంటుంది. మీరైతే చూడండి.
ఏంటి మళ్ళీ అయ్యే తెచ్చుకున్నారు నేను అలాగే ఇచ్చేయాలంట. ఏంటది నీకును వద్దు వద్దు అంటున్నాడా? చిట్టి ఇదిగో బాయ్ చెప్పు డాడీకి. బాయ్ డాడా. ఇటు ఇక్కడి నుంచి చూడు, అక్కడి నుంచి కాదు. బాయ్ అండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇక నేను వంట చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పప్పు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను. అది నానబెట్టిన దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసి నేను కుక్కర్ విజిల్ అయితే వేపించేస్తాను. ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. నేను అనుకున్నది ఒకటి అయింది, ఒకటి అయిందండి ఈరోజు. నేను పప్పు ఏమో తక్కువ వేసాను. అది కూడా నేను పప్పుచారు కోసం వేసాను అనమాట. మా హస్బెండ్ పప్పుచారు చేయను అని అడిగితే పప్పుచారు చేయమన్నారు. సాంబార్కి ఏమీ లేవు, సరే పప్పుచారులే చేద్దాం అనుకున్నాను. కానీ తీరా ఏమైందంటే ఆ పప్పు నేను 2 టైమ్స్ పెట్టినా కూడా ఎందుకో సరిగ్గా ఉడకలేదు ఈరోజు. నాకు చిరాకు వచ్చి ఇంక దాంట్లో టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ పప్పు టమాటాకి చేసేవన్నీ వేసేసి ఇంక పప్పు టమాటా అయితే చేసేసాను అనమాట. తాలింపు కూడా వేసేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చారు లంచ్కి. అయితే ఇంకా ఉత్తి పప్పు ఏం తింటారులే అని చెప్పి ఒక ఆమ్లెట్ అయితే వేసాను. ఆగు చిట్టి ఆగుమా. హాయ్ బాయ్ చెప్పి చిట్టి. బాబా సర్కస్ చేస్తున్నాడు ఎవరో. ఆగు బాయ్ చెప్పు డాడీకి. బాయ్ అండి. ఉండు బండిలో వస్తే లోపలికి వచ్చి. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు కదా. నేను ఇంకా గిన్నెలు ఉన్నాయి కొన్ని లంచ్ చేసినవి, ఇంకా అవి అయితే కడిగేసుకుంటున్నాను. ఎప్పుడు గిన్నెలు అప్పుడు వాష్ చేసుకోకపోతే చాలా ఎక్కువైపోతున్నాయండి. ఈరోజు నాకు ఎంత టైం వేస్ట్ అయిపోయిందంటే విసుగు పుట్టేసింది అనమాట. నాకు ఒక పక్క వంట కూడా మా హస్బెండ్ వచ్చే ముందే అయింది. ఎందుకంటే నేను నిన్నటి వ్లాగ్ ఏదైతే ఉందో అది ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి నాకు చాలా టైం పట్టేసింది. ఇంకా అసలు ఎంత హెడేక్ వస్తుందంటే నాకు ఇంక తప్పదు. నేను అంత కష్టపడి చేస్తున్నా సరిగ్గా వ్యూస్ అయితే రాలేదనమాట. ఎందుకంటే నాకు షార్ట్ వీడియోస్కి బాగా అలవాటు పడిపోయారు కదా. ఇంక ఇప్పుడిప్పుడే కదా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా చేస్తూ ఉండాలి. నేనైతే నా సహనాన్ని కోల్పోకుండా నేను డైలీ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను పెడతానే ఉంటాను. నా ప్రయత్నం అయితే నేను ఆపుదామని అనుకోవట్లేదు. నేను ఇప్పటివరకు ఎగ్జామ్స్ కోసం అయితే నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. ఆ ఎగ్జామ్స్ కోసం అయితే నేను అనవసరంగా
ఒక 3, 4 మంత్స్ నుంచి సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయకుండా టైం అంతా వేస్ట్ చేసేసామనమాట. నేను మా ఇంటికి వెళ్ళిపోయి అమ్మ ఇంటి దగ్గర ఉండిపోయాను. ఇంకా మళ్ళీ ఇక్కడికొచ్చినా కూడా చదువుకుంటా అలా ఉండేదాన్ని. ఇంకా మా హస్బెండ్‌కి కుదిరినా నాకైతే కుదిరేది కాదు. ఇప్పుడు నేనొచ్చేసాను కానీ మా హస్బెండ్‌కి అస్సలు కుదరట్లేదు. సండే అలా చూసుకొని, వీలు చూసుకొని షార్ట్స్ కూడా చెయ్యాలి. ఎందుకంటే మాకు మెయిన్ ఆహ్, వాళ్ళే ఉన్నారు కదా ఫాలోవర్స్ షార్ట్స్ వీడియోస్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఆ కంటెంట్ కూడా ఉండాలి. మధ్య మధ్యలో అవి పోస్ట్ చేస్తూ, ఇవి కూడా పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఏమవుతుందో చూడాలి. గిన్నెలు కడగడం మాత్రం మనం సింక్ ఎన్ని సార్లు ఖాళీ చేసినా మళ్ళీ దాంట్లో గిన్నెలు వెళ్తానే ఉంటాయి కదా! నైట్ చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాము. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయి కదండీ! మళ్ళీ అవి క్లీన్ చేసేసాక మళ్ళీ లంచ్‌వి. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసినా మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి తింటాము. అవి వస్తాయి. మళ్ళీ డిన్నర్‌వి ఇవన్నీ ఇంకా మనకి సింక్‌లోకైతే వస్తానే ఉంటాయి. మనం కడుగుతూనే ఉండాలి. ఇంకా ఇదైతే అందరికీ రొటీన్‌గా ఉంటుంది. ఇంకా తర్వాత ఈవినింగ్ మా పిల్లలు అన్నం తిన్నంటున్నారు. ఇంకా వాళ్ళేమో పడుకునేలా ఉన్నారనమాట. స్నానం పోసేసాను. ఇంక కొంచెం సేమియా ఉప్మా చేసేసి పెడదాము. అసలు ఏం తినట్లేదు కదా అని చెప్పి అదైనా చేస్తున్నాను. మా అబ్బి అడిగాడు. నాకు మ్యాగీ ఉప్మా కావాలి అనేసి. మ్యాగీ ఉప్మా అంటాడు దాన్ని. ఇంక అది షూట్ చేయడం అయితే కుదరలేదు. ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా తినిపించేసిన తర్వాత సరదాగా బయటికి వెళ్దామండి. నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తుందని అడిగాను మా హస్బెండ్‌ని. సరే ఎక్కడికి వెళ్దామంటే మా అబ్బి ఏమో షాపింగ్ అని అంటున్నాడు. లేదు షాపింగ్ కాదు గానీ నార్మల్‌గా సరదాగా బయటికి వెళ్ళొద్దామని చెప్పి మేమంటున్నాము. కానీ వాడు అస్సలు వినట్లేదు. లేదు నేను షాపింగ్‌కే వెళ్తాను అంటున్నాడు. మాకు షాపింగ్‌కి పనేం లేదు. మా చిన్నోడి బర్త్‌డే వస్తుంది మండే. దానికి కూడా మేము ఆన్‌లైన్‌లోనే డ్రెస్ అయితే ఆర్డర్ చేసేసాము. అదొక 2 డేస్‌లో వస్తుందనుకుంటా. అందుకే బయట ఇంకేమి ఇప్పుడైతే ప్రెజెంట్ కొనేవి లేవు కానీ గ్రోసరీస్ అయితే కొనేవి ఉన్నాయి. ఎలాగో షాపింగ్ అంటున్నాడు కదా! గ్రోసరీస్ అయితే తీసుకుందాము. ఊరెళ్ళిన దగ్గర నుంచి అసలు ఇంట్లో ఏమీ లేవు. నేను ఊరెళ్ళినప్పుడు అన్నీ ఖాళీ అయిపోయాయి. ఊరు నుంచి వచ్చిన తర్వాత వెళ్ళడం కుదరలేదు. అక్కడ కనిపిస్తుంది కదండీ లైట్స్ వస్తున్నాయి కదా! ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట మంగళగిరి. చాలా ఫేమస్ టెంపుల్. పైన పానకాల స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇవి చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట. చాలా బాగుంటాయి. ఎవరైనా మంగళగిరి వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మేమైతే చాలా సార్లు వెళ్ళాము. మావి ఏ అకేషన్స్ వచ్చినా లేదంటే మాకు బర్త్డేస్, మా మ్యారేజ్ డేస్ ఇవేమొచ్చినా కూడా మేము ఈ టెంపుల్‌కే వస్తామన్నమాట. పై గుడికి వెళ్ళడం కుదరకపోయినా కూడా మేము ఈ గుడికి ఎక్కువగా వస్తూ ఉంటాము. మేము ఆ టెంపుల్ అది చూసేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచే దండం పెట్టేసుకొని మేము షాపింగ్‌కి అయితే వెళ్తున్నాము. షాపింగ్ అంటే గ్రోసరీస్ తీసుకోవడానికి. మేము హైవేకి ఆ పక్కన ఉంటాం మంగళగిరిలో. ఇదైతే మొత్తం మెయిన్ అనమాట. మెయిన్ బజార్ ఇది. అంటే మంగళగిరి మెయిన్ సెంటర్ అనమాట. ఒక్కొక్కసారి మాకు ఇంట్లో బోర్ కొట్టినా కూడా ఇలాగ రౌండ్ వేస్తాము. మా ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలా రౌండ్ వేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగొచ్చు. అంటే రౌండ్ సర్కిల్‌గా వెళ్ళొచ్చనమాట. మా జర్నీ అలా ఉంటది. బోర్ కొట్టినప్పుడల్లా మేము ఇలా మంగళగిరి అంతా ఒక రౌండ్ వేసేసి ఇంటికెళ్ళిపోతాము. ఏం అవసరం లేకపోయినా కూడా. ఎందుకంటే ఇంట్లో అలా ఉండి మాకు బోర్ కొడతది కదా! పిల్లలంటే అప్పుడప్పుడు వెళ్తారు కానీ నేను అస్సలే వెళ్ళను కదా! అందుకని చెప్పి మా హస్బెండ్ కుదిరినప్పుడల్లా నేను రెడీ అయ్యి ఉంటే ఆ టైంకి సరే నువ్వు కూడా రా అనేసి అంటారు. సరదాగా వెళ్తాము. మేమైతే వచ్చేసామండి. టోటల్ ఫ్రెష్ అని ఉంటుంది మంగళగిరిలో. మేము ఎక్కువగా ఇక్కడే తీసుకుంటాము గ్రోసరీస్ కావాలంటే. ఒక్కొక్కసారి మరీ ఎక్కువగా కావాల్సినప్పుడు డీమార్ట్‌కి వెళ్తాము. తాడేపల్లిలో ఉంటుంది. లేదంటే కొంచెం కొంచెమే కావాలన్నప్పుడు ఈ టోటల్ ఫ్రెష్‌కి అయితే వస్తాము. ఈ టోటల్ ఫ్రెష్ ఎలా ఉంటుందనేది నేను మ్యూజిక్ వేసేస్తాను చూడండి. నార్మల్‌గా కొంచెం అయితే తీసాను వీడియో. మ్యూజిక్ వేస్తాను చూడండి.
ఓకే అండి. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము ఇంకా షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.